బంధాలు అనుబంధాలు మరిచి అయిన వారి పట్లనే కర్కశంగా వ్యవహరించేవారు ఆధునిక సమాజంలో అనేక మంది దర్శనమిస్తుంటారు. కానీ మూగజీవాలు జాతి వైరాలను మరిచి ఇతర జీవాల పట్ల ప్రేమ ఆప్యాయతలను ప్రదర్శిస్తున్నాయి. మానవత్వం మంటగలుస్తున్న ప్రస్తుత సమాజానికి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తున్నాయి. కన్నవారు, కట్టుకున్నవారు, తోబుట్టువులు, రక్త సంబంధీకులు ఇలా స్వార్థం, ఈర్ష, ద్వేషాలతో అయిన వారి పట్లనే కర్కశంగా వ్యవహరిస్తున్న వారు నిత్యం ఎక్కడో ఓ చోట కంటపడుతుంటారు. ఈ నేపథ్యంలో మూగజీవాలు జాతి వైరాన్ని మరిచి ఇతర జీవాల పట్ల ప్రదర్శించే ప్రేమ ఆప్యాయతలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి అరుదైన సన్నివేశమే ఒకటి గోదావరికంలో ఆవిష్కృతమైంది. నగరంలోని హనుమాన్ నగర్లో ఓ వానరం దారి తప్పిన కుక్క పిల్లను అక్కును చేర్చుకుంది. అమ్మలా ఆప్యాయంగా లాలించింది. ఎండవేడిమిని భరించలేక ఓ కుక్క పిల్ల నెమ్మదిగా చెట్టు నీడకు వచ్చింది. ఒంటరిగా పడుతూ లేస్తూ వచ్చిన ఈ కుక్క పిల్లను దూరం నుండి గమనించిన వానరం ఆ కుక్క పిల్ల చెంతకు వచ్చి అక్కును చేర్చుకుంది. రోజుల పసికూన అయిన ఈ కుక్క పిల్లను ఆప్యాయంగా లాలించింది. సదరు కుక్కపిల్ల సైతం తల్లిలా భావించి వానరం ఒడిలో సేద తీరింది. ఈ అపురూప సన్నివేశాన్ని స్థానికుడైన రేడియం శ్రీనివాస్ తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించాడు. ప్రత్యక్షంగా చూసిన వారితో పాటు సోషల్ మీడియాలో ఈ సన్నివేశాన్ని వీక్షించిన వారందరినీ వానర వాత్సల్యం ఆశ్చర్యానికి గురి చేసింది. జాతి వైరాన్ని మరిచి వానరం చూపించిన ప్రేమ ఆప్యాయతను అందరూ ప్రశంసించారు. క్రూరత్వంతో మెదులుతున్న మనుషుల కంటే మూగ జీవాలే ఎంతో నయమనే అభిప్రాయాలు ఈ సన్నివేశం తిలకించిన వారి నుండి వ్యక్తమవుతున్నాయి.